ఏఐ 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 ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎక్కడ చూసినా కనబడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, వీడియోస్ క్రియేట్ చేస్తుంది, అలాగే మీకు కావాల్సిన అసైన్మెంట్ రాసిస్తుంది. కానీ వీటన్నిటిని చూసి మురిసిపోతూ కూర్చుంటే మీ జాబ్ని కూడా లాగేసుకుంటుంది. ఓకే, సో ఏఐ అనేది ఏమేమి చేస్తుందని చూసి ఆశ్చర్యపోయేదానికన్నా మనమే ఆ ఏఐని యూజ్ చేసి చాట్‌జీపీటీ లాంటి ఒక అప్లికేషన్ మీ ఓన్గా ఒక చాట్ బాట్ని మీకు కావాల్సిన సిచ్యువేషన్లో మీకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ మనకి తెలవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ఎక్కువ మంది ఓవర్గా డివైడ్ అయిపోయి దాన్ని కాంప్లికేట్ చేస్తుంటారు. కొంతమంది ఏమో ఇట్స్ గుడ్ ఫర్ పీపుల్ అంటారు, కొంతమంది ఇది అందరినీ చంపేస్తుంది అంటారు. కానీ నా వరకు వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సింపుల్గా ఒక 6 years కిడ్ ఎండాకాలం డాబా పైన పడుకున్నాడు. సో విశాలంగా ఉన్న ఆకాశాన్ని చూస్తున్నాడు. సో ఆ స్టార్ని చూస్తూ తనకు ఒక్కటే కోరిక మొదలైంది, ఈ ప్రపంచంలో మన భూమి లాంటి భూములు ఎన్ని ఉన్నాయి, అసలు ఈ ప్రపంచంలో వేరే వేరే గ్రహాలు దాని మీద జీవనం ఇలాంటివి ఉన్నాయా అనే డౌట్ వచ్చింది. సో ఈ డౌట్ నుంచి తనని కరెక్ట్గా గైడ్ చేస్తే తను ఐరన్ మ్యాన్గా మారగలడు. అదే గైడెన్స్ లేకపోతే థానోస్గా కూడా మారగలడు. సో తను ఐరన్ మ్యాన్ అవ్వాలా థానోస్ అవ్వాలనేది తన చేతిలో లేదు, తన చుట్టూ ఉన్న సొసైటీ చేతిలో ఉంది. సేమ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా మారాలి అనేది అది నిర్ణయించుకోలేదు. బికాస్ ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ కోడ్. అంతా ఎవరి చేతిలో ఉందండి? దాన్ని ట్రైన్ చేసే వాళ్ళ చేతిలో ఉంది. అంటే నీ చేతిలో ఉంది. నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడాలి అనుకుంటున్నావు? ఒక ఎంటైర్ వరల్డ్ని డిస్ట్రాయ్ చేయడానికి వాడాలనుకుంటున్నావా? అదే ప్రపంచాన్ని 100 రెట్లు స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళడానికి వాడాలనుకుంటున్నావా? ఆన్సర్ నీ చేతిలోనే ఉంది. సో విత్ దట్ లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ డిస్కస్ అబౌట్ ఇమేజ్ జనరేషన్. ఓకే, సో మనకి ఈ మిడ్ జర్నీ అని కానీ చాట్‌జీపీటీ అని కానీ స్టేబుల్ డిఫ్యూషన్ కానీ చాలా వస్తున్నాయి. ఓకే, మనకి కార్టూన్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, మన ఇమేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు, మన ఇమేజ్లో అవసరం లేని ఏమైనా తీసేసుకోవచ్చు. బట్ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎలా జరుగుతుంది? సింపుల్, ఇమేజ్ జనరేషన్ యూజింగ్ ఏఐ. సో దీంట్లో మనకు కావాల్సిన మెయిన్ 4 పాయింట్స్ ఏంటి? వాట్ ఈజ్ ద టెక్నాలజీ, ఏ టెక్నాలజీ వాడుతున్నాం, అండ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్, అది ఎలా వర్క్ అవుతుంది, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఫైనల్లీ వాట్ ఈజ్ అవర్ రోల్, మనం ఏం చేస్తున్నాం. సో ఈ 4 మేజర్ పాయింట్స్ మీద మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ సీ వన్ బై వన్. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఉన్న ఇమేజెస్ అన్నిట్లో స్పెషాలిటీ ఏంటి మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉండొచ్చు. ఇవి మనం తీసిన ఫొటోస్ కాదు, మనిషి డ్రా చేసిన ఫొటోస్ కాదు, ఇవన్నీ ఏఐ జనరేట్ చేసింది. చూసారు కదా, యాజ్ టీజ్గా మనం ఎలాగైతే గీస్తామో మనం ఎలాగైతే తీస్తామో ఫొటోస్ అలాగే ఉన్నాయి. సో ఇలాంటి దానికి టెక్నాలజీ ఏముందని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు అదే డిస్కస్ చేసుకుందాం. కెన్ వీ హ్యావ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్? యా, సి. సో దీనంతటికీ బ్యాక్గ్రౌండ్లో మనం యూజ్ చేసే టెక్నాలజీ అనేది ఫార్వర్డ్ డిఫ్యూషన్ అంటాం. సింపుల్ గైస్, ఇట్స్ వెరీ సింపుల్. లెట్స్ సీ, వీ హ్యావ్ ఎ క్లియర్ ఇమేజ్. ఓకే, ఈ క్లియర్ ఇమేజ్కి వీఆర్ యాడింగ్ 20% నాయిస్. నాయిస్ అంటే మీకు ఇప్పుడు టీవీలో కేబుల్ లేనప్పుడు వస్తుంది చూడండి, దట్ ఈస్ నాయిస్. ఓకే, అండ్ దెన్ వీ యాడెడ్ సమ్ 40 to 50% ఆఫ్ నాయిస్. సో దెన్ వీ గాట్ దిస్ కైండ్ ఆఫ్ ఇమేజ్. అండ్ ఫైనల్లీ వీ యాడెడ్ 100% ఆఫ్ నాయిస్. సో ఏమైందండి, మనకి ఓవరాల్గా ఇమేజ్ అనేది డిస్టర్బ్ అయిపోయి మనకి నాయిస్ మాత్రమే కనిపిస్తుంది. సార్ ఇంత మంచిగా ఉన్న ఇమేజ్కి ఎందుకు మనం ఇలా నాయిస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళామంటే దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ దిస్. సో ఎప్పుడన్నా మీరు రివర్స్ ఇంజనీరింగ్ అనే పదాన్ని వాడారా? మనం ఎప్పుడైతే ఒక దాని నుంచి ముందుకు వెళ్తామో అక్కడ నుంచి వెనక్కి రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ అనేది మీకు దొరికింది అని అంటే దాన్ని రివర్స్ ఇంజనీర్ చేసి దాన్ని ఎలా తయారు చేశారు అనేది మనం కనుక్కోవచ్చు. సో సేమ్ ఇక్కడే అదే ప్రాసెస్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, యా. సో ఇప్పుడు మన గోల్ ఏంటి అని అంటే ఇదే నాయిస్ తోటి మనకి ఏదైతే ఇనీషియల్గా ఇచ్చిన ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని బయటికి తీసుకురావాలి. కానీ గైస్ ఇక్కడే మనకు అసలైన ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మనం ఏదైతే యాస్టీస్గా ఇన్పుట్ ఇచ్చామో అది రాదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎఫిషియన్సీ అనేది 100% దేనికి ఉండదు. మీరు ఇప్పుడు ఏ కరెంట్ తీసుకున్నా కానీ మనకి లాసెస్ రూపంలో కొంచెం లాస్ అనేది జరుగుతుంది. ఐ మీన్ హీట్ రూపంలో లాస్ అనేది జరుగుతుంది. సో ఇలాగ ప్రతి దానికి మనకి లాసెస్ అనేది ఉంటుంది, ఎఫిషియన్సీ 100% రాదు. సో అదే కారణం వల్ల మనం ఇలాంటి డిస్టర్బ్డ్ ఇమేజ్ నుంచి ఇలాంటి ఇమేజ్ని బయటికి తీద్దామని ట్రై చేసినప్పుడు వీ గాట్ సంథింగ్ ఎల్స్. సో మనం ఇమేజ్ ప్రాంప్ట్ ఇది ఇచ్చాం యాజ్ టీజ్గా. ఓకే, ఏఐ రోబోట్
drawing by professionals, mechanical, cyberpunk technology. Actually this is also AI generated image. ఈ ఇమేజ్ని జనరేట్ చేయడానికి మనకు సేమ్ ఇదే ప్రాంప్ట్ వాడాలి, కానీ మనం దీన్ని జనరేట్ చేసినప్పుడు యాస్టీస్గా ఇదే ఇమేజ్ రాదు. ఓకే, ఇది జనరేట్ చేసినప్పుడు యాస్టీస్గా ఇదే ఇమేజ్ మనకి జనరేట్ కాదు. ఎందుకు అని అంటే చెప్పాను కదా, ఎఫిషియన్సీ ప్రాబ్లం వల్ల అండ్ అలాగే ఇంటర్నల్ మెకానిజం, మనం వాడే న్యూరల్ నెట్వర్క్ ఇంటర్నల్ మెకానిజం వల్ల యాస్టీస్గా దానిలాగే రావడానికి ట్రై చేస్తుంది, కానీ అది ఎప్పుడూ రీచ్ అవ్వలేదు. మరి ఏమవుతుంది, ఇక్కడే మనకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూ పాయింట్ అనేది జనరేట్ అవుతుంది. యా, సో ఇన్స్టెడ్ ఆఫ్ జనరేటింగ్ ఎగ్జాక్ట్ రోబోట్, అదేం చేస్తుంది అంటే అంత ఎఫిషియన్సీ రీచ్ అవ్వలేదు కాబట్టి రోబోట్ లాంటి ఇమేజ్ని అది తయారు చేయడానికి ట్రై చేస్తుంటుంది. దట్స్ వై మీరు ఎప్పుడన్నా ఒక ప్రాంప్ట్ ఇన్పుట్గా ఇచ్చినా, ఒక ఇమేజ్ ఇన్పుట్గా ఇచ్చినా యాస్టీస్గా అదే ఇన్పుట్ రాదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యూచర్, దిస్ ఈజ్ ఎ డిఫాల్ట్. యాక్చువల్గా అది యాస్టీస్గా అలాగే రావడానికి ట్రై చేస్తుంటుంది, కానీ అది పాసిబుల్ కాకపోవడం వల్ల వీ విల్ గెట్ న్యూ ఇమేజెస్. ఓకే, ఇలాంటి ఇమేజెస్ వస్తాయి. సో దాన్నే మనం అటు ఇటు వ్యారీ చేసుకుంటూ మనకు కావాల్సిన విధంగా ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకుంటున్నాం. ఓకే, కెన్ వీ హ్యావ్ నెక్స్ట్ స్లైడ్. సో అసలు ఈ ఇమేజెస్ జనరేట్ చేయడానికి మనం ఇప్పుడు ఒక ఇమేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇలాంటిది ల్యాక్స్ ఆఫ్ ఇమేజెస్ ఇస్తాం. అండ్ సార్ ఇమేజెస్ ఇచ్చారు బాగానే ఉంది, కానీ ఆ ఇమేజ్లో రోబోటే ఉందని దానికి ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్, మనం ఏదైతే ఇమేజ్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఇమేజ్ ప్రొవైడ్ చేసేటప్పుడే దానికి కింద ప్రాంప్ట్ ఇస్తాం. సో మీరు గూగుల్లోకి వెళ్తే ఇలాంటివి చాలా ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టాక్ ఇమేజ్. సో ఇక్కడ మనకి ఏమైంది, ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ మనకి ఫోటోతో పాటు అటాచ్ చేసి పంపించాం. సో ఇలా అటాచ్ చేయడం వల్ల ఆ ఫోటోతో పాటు దానికి అటాచ్ అయిన టెక్స్ట్తో కూడా మన మోడల్ ఆర్ఎల్స్ మన న్యూరల్ నెట్వర్క్ అనేది ట్రైన్ అవుతుంది. ఇలా ట్రైన్ అవడం వల్ల మనకి ఏం జరుగుతుందండి, ఆ లోపల ఉన్నది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మీరు కావాలంటే ఎప్పుడన్నా మీరు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇమేజెస్ చూస్తే వాటికి క్యాప్షన్స్ ఉంటాయి, ఆ ఇమేజ్లో ఏం జరుగుతుందని. సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ బ్లైండ్ పీపుల్. బ్లైండ్ పీపుల్ కూడా సోషల్ మీడియా వాడాలి అని ఆ ఫోటోలో ఏం జరుగుతుందో దానికి క్యాప్షన్ జనరేట్ చేస్తాం. ఓకే, ఈ క్యాప్షనే మనకి ఇప్పుడు గోల్డెన్ ఆప్షన్ అయింది. ఓకే, దానివల్లే మనకి ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. యా, సో అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ చేసి మీరేం చేయగలరు? ఓకే, మహా అయితే ఒక జాబ్ చేయగలరు, అంతేనా? జాబ్ అనేది పక్కన పెట్టండి గైస్, మన మెయిన్ గోల్ అనేది ఎప్పుడు జాబ్ కాదు. మీ ఓన్గా మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అలా చేయలేకపోతే అట్ ది ఎండ్ లాస్ట్లో నేను ఇంక ఏమీ చేయలేకపోతాను అనుకున్నప్పుడు జాబ్ దగ్గరికి వెళ్ళండి. మీరేం కంగారు పడద్దు. అలా ఎలా చేయాలో మనం చూద్దాం. సో లెట్స్ సే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వన్ ఎగ్జాంపుల్. నో సీ, లెట్స్ సే కల్కి మూవీ వస్తుంది కదా. సో కల్కి మూవీ ఉన్న టైంలోనే మనము ఉన్నాం అనుకుందాం. ఓకే, సో ఆ ఇయర్లోనే మనము ఉన్నాం. సో ఈ ఇయర్లో ఉన్నప్పుడు మీకు బోర్ కొట్టి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశారు, కానీ మీకు ఆల్రెడీ ఉన్న మూవీస్ ఏది నచ్చలేదు. మీ ఓన్గా మీరు హీరోగా, ప్రభాస్ మీ ఫ్రెండ్గా, సమంత మీ హీరోయిన్గా, ఇంకా మీకు కావాల్సిన వాళ్ళు మీ ఫ్రెండ్స్గా, ఇలా మీరే ఒక కొత్త మూవీని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికి మీకు ఇలాంటి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మనం చేసిన ఒక ప్రోటోటైప్. నో సీ, మూవీ ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన మూవీలో ఇన్ఫర్మేషన్ చూడండి. యాక్షన్ ఎంత ఉండాలి, ఓకే, డ్రామా ఎంత ఉండాలి, రొమాన్స్ ఎంత ఉండాలి, ఇవి ఇస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. వన్స్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్, యా, సో అది మనల్ని మూవీ ప్లాట్ గురించి అడుగుతుంది. ఓకే, వాట్ ఈస్ అవర్ మూవీ ప్లాట్? ఏ జీనియస్ ఇన్వెంటర్ డిస్కవర్స్ ఏ టైమ్ బెండింగ్ డివైస్. సో ఇట్స్ లైక్ ఏ టైమ్ మిషన్ గురించి. ఓకే, ఇది మీ ఇష్టం, మీరు ఏ మూవీ కావాలనుకుంటే, అంటే హీరోకి ప్రభాస్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, హీరోకి హీరోయిన్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, విలన్ ఎలాంటి వాడు, వాడికున్న సూపర్ పవర్స్ ఏంటి, ఇలాంటివన్నీ మీరు ఇక్కడ డిస్క్రైబ్ చేసుకోవచ్చు మూవీ ప్లాట్లో. సో ఫైనల్లీ వీ హ్యావ్ హీరో క్యారెక్టర్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో లెట్స్ సే దిస్ ఈజ్ యూ, మీరే అనుకుందాం హీరో క్యారెక్టర్. సో హీరో ఎలాంటి వాడు, అతను ఎంత హైట్ ఉంటాడు, ఎంత పొడుగుంటాడు, ఆర్ఎల్స్ తను ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి, తన నాలెడ్జ్ ఎలా ఉంటుంది, తన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎవరంటే బాగా ఇష్టం, ఎవరు ఇష్టం లేదు, తన చైల్డ్హుడ్ ఎలాంటిది, ఇలా మీకు ఏది కావాలనుకుని ఇవ్వచ్చు. ఓకే, ఆఫ్టర్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ సబ్మిట్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 15 to 20 minutes. It will generate a 2.5 hours full runtime movie based on your inputs. సో ఇందులో మీ ఫొటోస్, ప్రభాస్ ఫొటోస్, వాట్ ఎవరి ఫొటోస్ కావాలంటే వాళ్ళందరూ ఫొటోస్ ఇచ్చుకోవచ్చు, దాన్నే మీరు ఇన్పుట్గా మీ యొక్క మూవీకి ఇవ్వచ్చు. సో ఇలాంటి అప్లికేషన్స్ 1, 2 కాదు, వేలల్లో ఉన్నాయి. ఓకే, ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ అండ్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్, వీటన్నిటిని మీరు నేర్చుకోవాలంటే AI వర్కర్స్ వాళ్ళు సపరేట్గా మీకు ఒక ఇంటర్న్షిప్ కండక్ట్ చేస్తున్నారు. మీరు దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.